ఈరోజు న్యూస్ పేపర్ ఎంతమంది చదివారు? న్యూస్ పేపర్ చదవలేదు. ఓకే, ఇక్కడ మెయిన్ నువ్వు చదివావా నాన్న? స్టాండప్. నువ్వేం చదువు తల్లి? పేపర్ ఏమైనా అర్థమైందా? ఓకే, చూడండి న్యూస్ పేపర్లో ఇక్కడ మెయిన్ మన ఎడిటోరియల్ చదవమని చెప్తున్నా. నవతరాన్ని రక్షించుకుందాం, నవతరాన్ని రక్షించుకుందాం అంటే ఇప్పుడు ఉండేటువంటి నవతరం అంటే ఎవరమ్మా? కొత్త తరం మీరే, పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఆల్రెడీ ఇప్పుడు యూత్ అందరూ అనమాట. ఓకేనా? మీరందరూ కూడా నవతరంలోకి వస్తారు. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని ఎందుకు వచ్చింది ఆలోచన? ఎవరు చెప్తారు? ఎందుకు వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది ఈరోజు? ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తే ఫ్యూచర్లో సేఫ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది? కాజ్ ఏంటి? అసలు ఏమవుతుంది సొసైటీ ఈరోజు? ఏమవుతుంది? ఎలా పాడవుతుంది చెప్పండి? మొబైల్స్, ఇంకా డ్రగ్స్, ఇంకా ఆల్కహాల్. ఈరోజు చాలా మంది తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులమ్మా. నిజం చెప్తున్నాను. స్కూల్ ఏజ్, కాలేజ్ ఏజ్కి అసలు డ్రగ్స్ అంటే ఒక ఐడియా ఉందో లేదో తెలీదు. దానివల్ల మెయిన్ సొసైటీ పాడైపోతుంది. ఎస్పెషల్లీ మొబైల్ అనేది కూడా ఒక వ్యసనం. చాలామంది ఏంటంటే మాకు అది అలవాటు అయిపోయింది టీచర్, మొబైల్ లేకపోతే మేము ఉండలేము. ఈరోజు కింద కొంతమంది పిల్లలు నేను క్వశ్చన్ చేశానమ్మా. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎంతమంది మొబైల్ చూస్తారు అని అడిగారు. ఒక 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఏ పర్పస్ మీద చూస్తారు మీరు అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు? కొంతమంది పిల్లలు స్కూల్లో ఏమైనా వర్క్స్ ఇస్తే వర్క్స్ కోసం చూస్తామని చెప్పారు. చాలా మంది పిల్లలు చెప్పింది అంటే అన్నం తినేటప్పుడు చూస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ మీలో కూడా ఎంతమంది మొబైల్స్ చూస్తున్నారు? ఇక్కడైతే